ఇక వర్షాకాలం మొదలై నెల రోజులు గడుస్తున్నా ఇంకా వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సకాలంలో వర్షాలు కురవాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో శివుడికి నందీశ్వరుడికి జలాభిషేకం చేశారు మహిళలు. రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. గుడిమెట్టుపల్లి శివాలయం ఇప్పుడు మనకు కార్తులు ప్రవహించి రోహిణి పోయింది, మురితిర రేపటితో కథం అవుతుంది. ఇప్పటి వరకు వర్షాలు అనే నీటి చుక్కలు ఇంతవరకు మనకు పడలేదు. అందుకోసమే మన గుడిమెట్టుపల్లి శివాలయందుకు వర్ణదేవుని కరుగణించాలని ఆ శివునికి అన్నేశ్వరునికి మన నీళ్లతోనే అభిషేకం చేయడం జరిగింది. అందరూ మన సుభిక్షంగా ఉండాలని వర్ణదేవుని కోరుతున్నాం. మున్సిపల్ పట్టణంలోని 2వ వార్డులో గుడిమిట్టపల్లిలోని యాదవ కులస్తులందరూ కలిసి కూడా ఇంటింటి నుంచి ప్రతి ఒక్కరు కూడా బిందె నీళ్లు పట్టుకొని అపర భగీరథుడు అయినటువంటి ఆ శివునికి మరియు కాపలాదారుడు అయినటువంటి నందీశ్వరునికి నీరాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే మన ప్రస్తుత పరిస్థితి చూస్తే వర్షాకాలం అనేది రాకుండా పోయి ఈ ఎల్లినో ప్రభావం వల్ల ఈ పరిస్థితుల ప్రకారం మనకు వర్షం అనేది లేకుండా పోయింది. కాబట్టి ఈరోజు ఆ వర్ణదేవుడు కనికరించాలని చెప్పని అపర భగీరథుడైనటువంటి జటాజుటం ఉన్నటువంటి గంగాదేవిని దివి నుండి భూమికి దించాలని చెప్పని కూడా మా ప్రజలందరూ కూడా మహిళా సోదరిమణులందరూ కూడా కోరుకోవడం జరిగింది.